కావాలి. అసలు ప్రాజెక్టు గురించే తెలియని ముఖ్యమంత్రి ఏం చేయగలరు? కృష్ణారెడ్డిరా, ప్రాజెక్టులు అంటేనే అవగాహన లేదు, ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు, ఆ ప్రాజెక్టుల ద్వారా రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన లేనటువంటి గత ప్రభుత్వ పాలన, గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ రిజర్వాయర్లు కడితే ఈ మొదటి ఫేజ్లో రావాల్సిన నీళ్లు ఎక్కడికి రావాలి, ఎవరికి ఇవ్వాలి? కనీసం అవగాహన లేనటువంటి పరిపాలన చేశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేమందరం ఉన్నాం అక్కడ ఆయన పక్కనే, నేరుగా వచ్చారు, డయాగ్రామ్ చూశారు. అవి హై లెవెల్ కెనాల్ ఫస్ట్ పంప్ హౌస్ కాడ సోమశిలలోనే ఉంది, పనులు ఆగిపోయినాయి సార్ మీరు ఒకసారి చూడండి అని అంటే డయాగ్రామ్ చూశారు ఆయన. 63% మీరు పూర్తి చేశామన్నారు, ఫేజ్ 1లో ఏమేం చేశారని అడిగాడు. ఇంజనీర్లు చెప్పారు 7 పంప్ హౌసులు పూర్తి చేశాం సార్, దానికి 63% అయిందన్నారు. ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అన్నారు. 1 ఎకరాకు కూడా ఇవ్వలేదండి అన్నారు. ఎందుకు ఇవ్వలేదంటే మొదటి రిజర్వాయర్ పడమటి నాయుడుపల్లి అది మేము పూర్తి చేయలే, రెండవ రిజర్వాయర్ పొంగూరు అది కూడా మేము చేయలేదు, ఇవి రెండింటికి రాందే మేము పొలానికి నీళ్లు ఇవ్వలేము, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. కొంచెం ఇంచుమించుగా వర్కులకైతే దాదాపుగా 100 కోట్ల రూపాయలు పైన అవుతుంది, ల్యాండ్ అక్విజిషన్కి మరొక 100 చిల్లర కోట్లు అవుతుంది అని అంటే మిగతా రిజర్వాయర్ల పని ముందు కాదు చేయాల్సింది, మొదటి 2 రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఎన్ని వందల ఎకరాలకి నీళ్లు ఇస్తారు మీరు చెప్పండి అని. ఈ 2 రిజర్వాయర్లు పడమటి నాయుడుపల్లి పొంగూరు 2 రిజర్వాయర్లు పూర్తయితే మొదటి విడతలో 20,000 ఎకరాల మెట్ట ప్రాంతానికి మర్రిపాడు మండలంలో నీళ్లు ఇవ్వగలము. ఈ 2 రిజర్వాయర్ల కింద దాదాపు 15,000 మందికి దాహార్తి తీర్చడానికి నీళ్లు ఇవ్వగలం సార్ అని చెప్పి చెప్తే మొట్టమొదటిగా టేకప్ చేయండి, ఇమీడియట్ గా ఎంత డబ్బు కావాలో ప్రపోజల్ ఇవ్వండి, మంజూరు చేస్తున్నాను, ఇక్కడే 2 రిజర్వాయర్ పని మొదలు కావాలి, రేపు సీజన్ నెక్స్ట్ సీజన్ కంతా రిజర్వాయర్లు పూర్తి చేసి సోమశిల జలాలు తీసుకొచ్చి రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పినటువంటి ఆలోచన పరుడైన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రానికి కలిగడం అనేదే మా అదృష్టం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి గత ముందు ముఖ్యమంత్రి ఏమయ్యాడు, ఎందుకు చెప్పలేకపోయాడు ఆ మాట? కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడచ్చు, జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనటువంటి తన పాలనలో అన్ని నష్టాలు చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ నష్టాన్ని పూడ్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే ప్రభుత్వం మాది. ఇది నిన్న సోమశిలలోనే తెలిపోయింది. 3 సంవత్సరాలను నిర్లక్ష్యం చేస్తే నిన్న 5 నిమిషాలు దీని అవసరాన్ని గుర్తించి సోమశిలని కాపాడండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు. రైతాంగానికి నీళ్లు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి హై లెవెల్ కెనాల్లో ఎంతవరకు మొదట్లో ఇవ్వగలమంటే 2 రిజర్వాయర్లు పూర్తి చేయడానికి దాదాపుగా 250 కోట్లు ఖర్చు అవుతుందంటే మొత్తం పెట్టి చేయండి, నేను డబ్బు విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి. కాబట్టి రైతాంగానికి కోసం శ్రమపడి తన ఆలోచనని ఈ జిల్లా రైతాంగం కొరకు ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. మేమన్నీ చూసుకొని ఆ యొక్క సోమశిల చర్చా వేదికకు వచ్చాం. చర్చా వేదికలో నేను కూడా అనుకున్నాను, ముఖ్యమంత్రి గారు నన్ను మాట్లాడమంటారు, నేను స్థానిక శాసనసభ్యుడిని, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చూసిన పనులు చెప్పి అవి మంజూరు చేయించుకుంటే చాలు, ఆయన ఒక సర్ప్రైజ్ విజిట్లో వచ్చాడు, ఎక్కువ మనం చెప్పినా కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని నేను ఏవైతే ఆయన పిన్ పాయింట్ చేసి విజిట్ చేశాడో వాటిని పూర్తి చేసి నిధులు ఇవ్వండి సార్, ఇవి పూర్తి చేసుకుందాం ఈ సంవత్సరానికి, ఈ జిల్లా రైతాంగానికి మా ప్రాంత రైతాంగానికి మేలు జరగద్దని నేనంటే ఆయన ఒక అడుగు ముందుకేశాడు. నేను కూడా ఊహించలా, ప్రజల నుంచి సలహాలు అడిగాను. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలను సలహాలు అడిగి
మీ సలహాలతో నా పరిపాలన సాగుతుంది. సుపరిపాలనకి ఒక కొత్త భాష్యం